సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు. కూర్చున్నవారు నీ బిడ్డలు, నిలబడి ఉన్న నీ దాసును అయ్యా, నీ కృప చొప్పున మీరు నడిపించి, దీవించి, ఆశీర్వదించి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శుభ ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. జాగ్రత్తగా వినాలి. నేను చెప్పేది కొద్దిసేపు అయినా అల్లరి గొడవ లేకుండా చక్కగా దేవుడి వాక్యాన్ని వినాలి. మీ మాటలైనా నా మాటలైనా అక్కడ రికార్డ్ అవుతున్నాయి, గొడవ చేయొద్దు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి యొక్క వాక్యము మనతో ఇలా సెలవిస్తుంది. విస్తారమైన ధనముండుట కంటే, ఏమంటాడు అక్కడ, విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట, కొంచెం కలిగి ఉండుట మేలంటే. చూడండి, ఈరోజు ఏ మనిషి చేసే పనికైనా, ఏ మనిషి నడిచే ఏ ప్రతి విధానానికి మూలం ఏంటంటే డబ్బే. ఈరోజు నువ్వు కూలికి వెళ్తున్నావు, ఆ కూలి దేనికోసం వెళ్తున్నావు? డబ్బు కోసం. వీళ్ళు చాలామంది జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ ఎందుకు చేస్తున్నారు? డబ్బు కోసం. వీళ్ళు చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు, నిజంగా వీళ్ళు సేవ చేయడానికి వస్తున్నారా? డబ్బు సంపాదించుకోవడానికి వస్తున్నారు. చాలామంది ఈరోజు ఎన్నెన్నో పనులు చేస్తున్నారు, ఎన్నెన్నో వ్యాపారాలు చేస్తున్నారు, ఎన్నెన్నో జాబ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో భక్తి కూడా డబ్బు కోసం చాలామంది చేస్తున్నారు. భక్తి అంటే హల్లెలూయా. అన్ని రకాలు, ఒక మతం అని కాదు, అన్ని మతాల్లో. చాలామంది నన్ను అడుగుతారు, మీ సంఘం ఎన్ని వందల మంది అని అడుగుతారు నన్ను. వందలంట. నేను అంటాను, మాకు ఒక 30 మంది ఉంటారు, ఒక 20 నుంచి 30 మంది ఉంటారు. వస్తారు, లేకపోతే ఆదివారం సెలవు తీసుకొని పోతారు. వచ్చేవాళ్ళు వచ్చేగా, పోయేవాళ్ళు పోగా ఇంచుమించు 20 మంది కింద ఉంటారు అని చెప్తాను. ఇక్కడ నాలుగు పెడతారు 20-30 మంది అన్న మీ సంఘం పాస్టర్ గారు? వామ్మో, మేము ఏదో అనుకుంటున్నాం, కొన్ని వందల మంది ఉంటారు అనుకుంటారు. నాకు అంటే నా పేరుని బట్టి అలా అనుకుంటారు, కానీ నాకుంది 20-30 మంది. చిన్న పల్లెటూరే నేను చేసేది. వాళ్ళు అనుకుంటారు, పాస్టర్ గారు బాగా సంపాదించేస్తున్నాడు ఫుల్గా. మరి మామూలు ఎంప్లాయీస్, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అదిరిపోయే ఎంప్లాయీస్. మీరు ఇచ్చే దశం భాగాలు మా పెట్టులో జాలతలేదు, బీరువాలు అట్లా అనుకుంటారు బయట. అదే ప్రియమైన దేవుని బిడ్డలు, మరి ధైర్యం ఎరగబడిచిందంటే అక్కడ కూడా అంతే. ప్రియమైన దేవుని పిల్లలేరే, చాలా మందికి ఉన్న అవగాహన ఏంటంటే, పాస్టర్ అంటే ముందు ఏమనుకుంటారంటే డబ్బు సంపాదించడానికి వీడు పాస్టర్ అయ్యాడు అనుకుంటారు. ఎందుకు అనుకుంటారంటే, కొంతమంది సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, ఉండబట్టే ఇట్లా మంచి వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఆ చెడ్డ పేరు వస్తుంది. అంటే సంపాదించుకోవడం అంటే లోకంలో ఉన్నారు, మరి అలాగే భక్తి చేసే వాళ్ళు ఉన్నారు. ఎన్నో రకాలుగా సంపాదించే ఆలోచన మీదే మనుషులకి ప్రాణం అంతా ఉంటుందండి. మనుషులు ప్రాణం ఏడ ఉంటుందంటే డబ్బులోనే ఉంటుంది. అందుకే ప్రభువు అంటున్నాడు, నీ ధనము ఎక్కడుండునో నీ ప్రాణము అక్కడే ఉంటుంది అన్నాడు. మన ప్రాణం ఏడ ఉంటుందంటే మన డబ్బులోనే ఉంటుంది. ఇంతకీ సంపాదించుకోవడం తప్ప? అబ్బే, సంపాదించుకోవడం తప్పని బైబిల్ చెప్పట్లేదు. నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికి కర్తలుగా చేయునని వాక్యం చెప్తుంది.
సంపాదించుకోవడంలో తప్పులేదు. మరి ఏం తప్పు? నువ్వు ఎంత సంపాదించుకున్నా ఒకటి లేకపోతే నీ బ్రతుక్కి నెమ్మది ఉండదంట. ఏంటదంటే నెమ్మది కావాలంట. ఏం కావాలంటే అండి? నెమ్మది అంటే ఏంటి? నెమ్మది అంటే అసలు ఏంటది? ఒక బైబిల్ భాష మీకు అర్థం కాకపోవచ్చు, నేను స్వచ్ఛమైన తెలుగులో చెప్తానండి. మనశ్శాంతి. ఏంటండి అది? మనశ్శాంతి అంటే ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. మనశ్శాంతి తెలియనోడు ఎవడు లేడు మాట. కొంతమందికి మనశ్శాంతి ఉండదు. ఎంత డబ్బున్నా ఏముండదండి, మనశ్శాంతి ఉండదు. బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కానీ ఏముండదంటే మనశ్శాంతి ఉండదు. చాలా మందికి తమ జీవితాల్లో ప్రశాంతంగా పడుకోరు, నిద్రపోలేరు, కడుపు నిండా తినలేరు, హాయిగా జీవించలేరు జీవితంలో. ఎందుకంటే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేకుండా ఎంతోమంది ఈరోజు బతుకుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. చెప్పలు కొట్టాలి. మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, డబ్బుంటే సరిపోదు, మనిషికి నెమ్మది ఉండాలి. నెమ్మది గొప్పదా డబ్బు గొప్పదా అంటే డబ్బు కన్నా మనశ్శాంతి చాలా గొప్పది. నువ్వు డబ్బు సంపాదించుకోగలవేమో కానీ మనశ్శాంతిని సంపాదించలేవు. డబ్బు సంపాదించుకోగలమేమో కానీ మంచి నిద్రని సంపాదించలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో సంపాదించని కొన్ని ఉన్నాయి, వాటిలో మనశ్శాంతి కూడా ఒకటి. ఆ మనశ్శాంతి మనకి ఎలా వస్తుందంటే మన క్రియల చొప్పున మనకి మనశ్శాంతి వస్తుంది. ఎవరు ఉన్నారా బైబిల్లో అలాంటి వాళ్ళు? బోలెడు మంది ఉన్నారు. మనశ్శాంతి ఉన్నోళ్ళు ఉన్నారు, మనశ్శాంతి లేనోళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. అంటే ఎవరున్నారు? అందుకే చెప్తాను, ఒక ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను ఈ మధ్యాహ్న కాల సమయంలో. చాలా జాగ్రత్తగా నా మాటలు వినాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, డబ్బు మనకు అన్ని అవసరాలు తీర్చిద్ది కానీ మనసులో ఆనందాన్ని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదయ్యా అంటే, డబ్బు వల్ల మనశ్శాంతి రాదు, కానీ దేవుని యందు భయభక్తుల వల్ల మనకి మనశ్శాంతి వస్తుంది. మనందరికీ తెలుసు, మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం, ఎప్పుడు వింటూ ఉంటాం. బైబిల్లో చదవవసరం లేదు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరి వ్యక్తి అంటే పొట్టివాడైనా జక్కయ్య. అందరికీ తెలుసు ఆయన. అందరికీ తెలుసు అంటే ఎప్పుడు చూసాము ఆయన? మనం ఎవడూ చూడలే, కానీ జక్కయ్య అంటే అందరికీ తెలుసు. మరి చూడవసరంలా. వాక్యం సత్యం, వాక్యంలో రాయబడింది కాబట్టి మనం నమ్ముతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలే, జక్కయ్య అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఈ మనుషుడు ఎరుకో పట్టణంలో నివసించేవాడు. ఈ జక్కయ్యకి వడ్డీ వ్యాపారం అనగా సేల్ ట్యాక్స్ తరపున ఈయన ఆఫీసర్గా గవర్నమెంట్లో చేసేవాడు. ఇన్కమ్ ట్యాక్స్ తరపున అనుకుందాం మనం. ఏదైనా కానీ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ తరపున ఆయన ఒక ఆఫీసర్. అంటే అర్థం ఏంటంటే పన్నులు కట్టించుకునేవాడు, మన భాషలో బిల్ కలెక్టర్ కాదు. అంతేకాదు వడ్డీలు చక్ర వడ్డీలు తిప్పేవాడు. ఎంత డబ్బు ఉందంటే ఈయన దగ్గర
చాలా డబ్బు ఉంది జక్కయ్య గారి దగ్గర. హల్లెలూయా. వడ్డీలు తిప్పే వాళ్ళ దగ్గర డబ్బు ఎంతైనా ఉంటుంది. ఆ పట్టణంలోకి పెద్ద ధనవంతుడంట జక్కయ్య. ఆ పట్టణంలోకి ధనవంతుడు. మన గురిజాల పట్టణంలో, మన గురజాల్లో ఎవరు ధనవంతులు అయ్యా అంటే ఎవడో ఉంటాడు, మనకు తెలియదు. కానీ ఎవడో ఉంటాడు ఈ పట్టణంలో. అసలు ఎవడు నెంబర్ 1 ఆస్తిపరుడు అంటే ఎవడో ఉంటాడు. అట్లాగే ఎరుకో పట్టణంలో ధనవంతుడు ఎవరయ్యా అంటే జక్కయ్యే. హల్లెలూయా. డబ్బున్నోడిని ఏమనుకుంటారో తెలుసా? జనం తిట్టిపోతారు, మెచ్చుకోరు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కొంచెం సంపాదించి ఎదిగామంటే ముందు ఏమంటారు తెలుసా? ఆడి దగ్గర డబ్బు ఉంది, ఆడికి బలిసింది అంటారు ముందు. అంటారా? ఎవరినైనా అంటారు. జక్కయ్య ధనవంతుడే కానీ ఆయన ఎవరు లెక్క చేయట్లేదు. ఎందుకంటే వీడి దగ్గర డబ్బుండి కావరం పట్టింది. వాడికి వీడి దగ్గర డబ్బుండి ఎవరిని లెక్క చేయట్లేదు. వీడి దగ్గర డబ్బుండి మనుషుల్ని ఒక్కళ్ళు చూసినాడు చూస్తున్నాడు. అసలు మనం వాడి ముందు ఎంతరా, వాడి డబ్బు వాడి పొగర్రా అని అనుకుంటున్నారు. చాలా మంది తిట్టుకుంటున్నారు జక్కయ్యని. మీకు సత్యం చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఎంతమంది అయితే తిట్టిపోసుకుంటారో ఆ మనిషికి ఆ ఉసురు తగిలి నెమ్మది ఉండదన్నమాట. తిట్టించుకోవడం మొదలుపెట్టామో మన జీవితాల్లో ఏముండదు, నెమ్మది ఉండదు. అది అంటారు చూడడం, ఏమంటారు, ఉప్పు ఏం తగులుతుంది అంతే. జక్కయ్యని తిట్టుకోవడం ప్రారంభించారు. ఆ పట్టణంలో అంతా కూడా ఆయన డబ్బు ఉందని జక్కయ్యని అనుకుంటున్నారు. వాడు మంచివాడు కాదు, వాడి దగ్గర డబ్బు ఉంది, వాడు ఏదైనా చేస్తాడు, వాడు అలాంటోడు, వాడు ఇలాంటోడు. ఏమంటే డబ్బు ఉన్నవాడికి ఏదైనా సెలమని అయిపోద్ది. జక్కయ్యని అందరూ అనుకుంటున్నారు. ఈ తిట్లు దగ్గరలో లేకపోతే ఆయన దగ్గర డబ్బు ఎక్కువైపోయి 2 కారణాలు. జక్కయ్యకి ఏం లేదంటే డబ్బు ఉంది కానీ మనశ్శాంతి లేదండి ఆయనకి. హల్లెలూయా. మనం అనుకుంటాం వాడికి ఏమరా బాబు, మాకు డబ్బున్నోడు అనుకుంటాం. విషయం తెలుసా? డబ్బున్నోడు నిద్రపోడు. డబ్బున్నోడు నిద్రపోడండి, వాడికి నిద్ర పట్టదు. మనం రాత్రి ఎలా పోయాం నిద్ర? హాయికి పోయాం. మేము చక్కగా 10ంటికి పడుకున్నాము, తెల్లారికి అట్లా 4ంటికి మెలకు వచ్చి ఏం భయం లేదు. మన దగ్గర బంగారం లేదు, ఎండి లేదు, ఇంట్లో కట్టలు లేవు, ఎవడని దెంగపోతాడని బాధ లేదు, పొడి చేస్తాడు, చంపేస్తాడని దిగులు అసలే. ఇక మా గుడిసుల్లో ఉండేవాళ్ళకైతే అస్సలు దిగులు లేదు. దొంగ మీరు రమ్మన్నా కూడా వలబెట్టి లాగినా కూడా వాడు కాలనీలోకి రాడు. వాళ్ళకే లేదు. మనం వాళ్ళ దగ్గర పోయి ఏం చేసుకుంటాం అంటాడు అన్నమాట. నిజంగా మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం. చాలా మందికి నిద్ర పట్టలా. బీరువాలో నగలు పెట్టి నిద్ర పట్టదు, ఇంట్లో డబ్బును పెట్టి నిద్ర పట్టదు. ఎవడు వస్తాడో, ఎవడు పొడుస్తాడో, ఎవడు చంపుతాడో. బాగా డబ్బు ఉన్నాడు బాత్రూమ్కి వెళ్ళినా కూడా మరి బయట ఒకటి నిలబడాలి కాపలా. ఎంత కర్మండి ఇది. మనం వాళ్ళని డబ్బు ఉన్నోళ్ళు అనుకుంటాం కానీ పచ్చడి మెతుకులు తిన్నా మనం మనశ్శాంతిగా ఉన్నామండి. అందుకే ప్రభు అంటాడు, పేదలైన వారు మీరు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. జక్కయ్యకి నెమ్మది లేదు. ఎట్లా తెలుసు నీకు నెమ్మది లేదని? జక్కయ్య రాత్రి పువ్వులు నిద్రపడతలేదు, ఆలోచిస్తున్నాడు. అయ్యో నాకు నెమ్మది లేదు, తినాలన్న తినబుద్ధి కావట్లేదు, నిద్రపోతుంటే నిద్రపడతలేదు. జక్కయ్య గందరగోళంగా ఉన్నాడు. డబ్బున్నాడే, సుఖం లేదు. ఏమండి? డబ్బున్నాడే కానీ ఆయనకి సుఖం లేదు. లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు, ఇంత లడ్డు తినలేదు. కారణం ఏంటో తెలుసా? నాకు షుగర్ బాబు అంటారు. హల్లెలూయా. ఎంత పలావ్ తినమంటే ఏమంటారు తెలుసా? వామ్మో నాకు అది గిట్టదయ్యా, గ్యాస్ ట్రబుల్ అంటారు. నువ్వు తినాలేవు, పెట్టలేవు, సంపాదన బాగానే చేస్తావు, ఏమి లేదు నీకు, నెమ్మది లేదు, సంతోషం లేదు. హల్లెలూయా. జక్కయ్యకి నెమ్మది లేదు. నెమ్మది లేనివాడు ఏం చేస్తున్నాడో తెలుసా? అటు ఇటు కారు మిచ్చిట్లాడుతున్నాడు. మనసుకి శాంతి లేదు, ఆయనకి ఆవేదనగా ఉంటున్నాడు, బాధగా ఉంటున్నాడు. జక్కయ్యకి మనసులో చాలా వేదనగా ఉంటున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలుసా? నాకు డబ్బు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, జీతగాళ్ళు ఉన్నారు, ఎంతో ఐశ్వర్యం ఉంది. కానీ ఆయన దగ్గర లేదు ఏంటంటే నెమ్మది లేదు. ఆ నెమ్మది జక్కయ్య డబ్బిచ్చి కొనలేడు, డబ్బుతో తేలేడు, డబ్బిచ్చి ఎక్కడ కూడా దాన్ని సంపాదించుకోలేడు. అప్పుడు జక్కయ్యకి అర్థమైంది ఏంటో తెలుసా? డబ్బు కన్నా మనశ్శాంతి చాలా గొప్పది అని. హల్లెలూయా.
మళ్ళీ వినండి జాగ్రత్తగా, డబ్బు కన్నా మనశ్శాంతి చాలా గొప్పది. మరి మనశ్శాంతిని మనం ఏడ తెచ్చుకోగలమంటే దేవుడు తప్ప ఆ మనశ్శాంతిని భూప్రపంచంలో ఎవ్వడు కూడా ఇవ్వలేడు. మనశ్శాంతి కావాలంటే ఎవరిస్తారండి? దేవుడు ఒక్కడు మాత్రమే మనశ్శాంతిని ఇవ్వగలడు. జక్కయ్య మనశ్శాంతి కోసం వెతుకుతున్న సమయంలో యేసుక్రీస్తు యెరికో పట్టణానికి వస్తున్నాడన్న సంగతి ఆయనకి వినపడింది. అప్పుడు అనుకున్నాడు జక్కయ్య, అమ్మయ్య, నా దగ్గర లేనిది నేను ఇలా సంపాదించుకోబోతున్నాను. హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారు ఈరోజు డబ్బు సంపాదించుకుంటే, ఆస్తి సంపాదించుకుంటే, ఐశ్వర్యం సంపాదించుకుంటే మా జీవితానికి చాలు అనుకుంటున్నారు. కానీ జక్కయ్య చెప్తున్నాడు, నా అంత ఐశ్వర్యం ఉన్నోడైనా సరే సంపాదించుకోవాల్సింది ఏంటంటే మనశ్శాంతి కోసం జక్కయ్య ఎత్తుకుతున్నాడు. మనం అడిగేదానికి జక్కయ్య మనకిచ్చే సమాధానం ఏంటంటే, డబ్బు సంపాదిస్తే సరిపోదురా అబ్బాయి, మనశ్శాంతి మనిషికి చాలా అవసరమని జక్కయ్య జీవితం మనకు తెలియజేస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు జక్కయ్య? యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభు ఎదురు చూస్తుంటే ఆయన ఈయనకు దొరికేటట్లేడు. ఎందుకంటే యేసు ప్రభు అంటే ఆ రోజుల్లో చాలా మంది ప్రజలు ఆయన చుట్టూ చేరేవాడు. రకరకాల వాటి కోసం ఆయన చుట్టూ వచ్చి నిలబడేవాడు. వినాలి వాక్యం జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు జక్కయ్య? ఇంక లాభం లేదని చెప్పి ఒక మేడి చెట్టుని ఎక్కి పడేసాడు పైకి. ఏమండి? హల్లెలూయా. ఇది అందరూ వస్తారు, స్తోత్రం చెబుదామా? ఎక్కడికి ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. దేనికోసం ఎక్కాడో తెలుసా? మనశ్శాంతి కోసం. దేవుడు ఇస్తాడని, ఆ దేవుడిని పట్టుకోవాలి, ఆ దేవుడి దృష్టిలో నేను కనపడాలి, నాకు మనశ్శాంతి కావాలని మేడి చెట్టు ఎక్కాడు జక్కయ్య. మేడి చెట్టు కాదు, ఇవాళ మనశ్శాంతి కోసం 4 అడుగులు వేసి గుడిలోకి రాలేకపోతున్నారు జనం. ఏమంటారు తెలుసా? మనం వెళ్ళమిడి పోతే అస్సలు ఏం బాగుండట్లేదు అయ్యా, నాకు అసలు ఒంట్లో బాగోట్లేదు, ఇంట్లో బాగుంటలేదు, ఈదిలో బాగుంటలేదు, గుడికి రాదా అక్క అంటే ఏమంటారు తెలుసా? మళ్ళీ కుదరతం లేదయ్యా, టయానికి పని కావట్లేదు అంటున్నాడు. హల్లెలూయా. అంతలా డబ్బున్నాడు ఏమెక్కాడు? ఇవాళ చేస్తే రేపు తెచ్చుకుంటే తిన్నట్టు, లేనట్టు మనకు గుడికి రావడానికి టైం చాలదు. ఆయన గొప్పోడో మనం గొప్పోడమా? ఆయన చాలా గొప్పవాడు. అంత డబ్బున్నాడు కూడా ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కాడు దేవుడి కోసం. ఇలా చెట్టు ఎక్కవసరలా, నువ్వు దేవుడి సన్నిధికి వస్తే చాలు. ఆయన అంత ధనం మన దగ్గర లేదు. లేకపోయినా ఇవాళ జనానికి పవర్ తగ్గట్లే. ప్రియమైన దేవుని పిల్లలారా, జక్కయ్య చెట్టెక్కాడు. చెట్టెక్కి ఆ తిన్నగా యేసయ్య రాగానే యేసు ప్రభు ఆ జక్కయ్యని చూశాడు. జక్కయ్య, ముందు చెట్టుని దిగు. హల్లెలూయా. ఏమన్నాడండి? చెట్టు కిందకి దిగు. అప్పుడు దిగాడు ఆయన. ప్రభువా అని దండం పెడతా వచ్చాడు. జక్కయ్యకున్న అవసరం ఏంటో యేసు ప్రభు బాగా తెలుసుకున్నాడు. ఏం లేదు జక్కయ్యకి? మనశ్శాంతి లేదు. దేవునికి స్తోత్రం. ఏం లేదండి? మనశ్శాంతి లేదు. దగ్గరకు వచ్చి, నేను మీ ఇంటికి వస్తాను పదా అన్నాడు. సంతోషంగా జక్కయ్య ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడు జక్కయ్య ఇంటికి తీసుకెళ్ళగానే యేసు ప్రభు అంత తోడే ఇంటికి వస్తే మర్యాదలు చేయరా? హల్లెలూయా. వెంటనే కూర్చోబెట్టి చకచక భోజనం తయారు చేయించాడు. అన్నం వండి ఆయనకి ఆ భోజనం పెట్టాడు. విందు తింటున్నాడు ప్రభు. విందు తింటూ ఏమన్నాడంటే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నాడు. ఆ రక్షణ ఎలా వచ్చిందో తెలుసా? జక్కయ్య ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను అన్యాయంగా సంపాదించింది వదిలేస్తాను, నేను అక్రమంగా సంపాదించింది పేదలకి దాన ధర్మం చేస్తాను, అయ్యా నన్ను కరుణించమని వేడుకుంటే మీ ఇంటికి నిజంగా రక్షణ వచ్చిందండి. ఇప్పుడు జక్కీకి ఏమొచ్చిందంటే మనశ్శాంతి వచ్చింది. ఏమొచ్చిందండి? మనశ్శాంతి. ఎలా వచ్చింది ఆ మనశ్శాంతి అంటే దేవుడు ఇచ్చాడు ఆ మనశ్శాంతి. ఎప్పుడు ఇస్తాడు దేవుడు మనశ్శాంతి అంటే
నీ అక్రమాలు మానుకున్నాక అప్పుడు దేవుడు ప్రతి మనిషికి ఏమిస్తాడండి? మనశ్శాంతిని ఇస్తాడు. ఇప్పుడు ఎవరిదో తెచ్చుకొని సొమ్ము మన ఇంట్లో పెట్టుకున్నాం, నిద్ర పట్టిద్దా? చెంచా తెచ్చుకున్నా నిద్ర పట్టిద్దా? పట్టదు. ఆలోచన అటు పోతనే ఉంటుంది. వాళ్ళు కనుక గుర్తుపెట్టి అడిగితే ఏం జరిగిద్దోనే అంత భయం ఉంటుంది. మనశ్శాంతి లేదు. చెంచా తెచ్చుకున్నా కూడా నీకు మనశ్శాంతి ఉండదు. ఏమంటున్నాడు? నేను ఎక్కడైతే అక్రమంగా సంపాదించానో తిరిగి వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తానన్నాడు. ఇచ్చేస్తే నీకు సమస్య ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మనం డబ్బులు తెచ్చుకున్నామండి, ఒకళ్ళు డబ్బులు తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకున్నాక కట్టకపోతే మనకి మనశ్శాంతి ఉండదు. వాళ్ళు ఉండనీరు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాము అనుకోండి, అప్పుడు మనకి ఏముంటుంది? అమ్మయ్య, నాకు అప్పు లేదు, వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చేసాను అని సంతోషంగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలే, అలాగే జక్కయ్యకి అక్రమంగా సంపాదించింది, అడ్డదారులో సంపాదించింది చాలా సొమ్ము ఉంది. ఆ సొమ్మునంతా పేదలకు పంచేశాక ఇప్పుడు జక్కయ్య ఏమంటున్నాడంటే, నాకు మనశ్శాంతి దేవుడిచ్చాడు అంటున్నాడు. హల్లెలూయా. మనశ్శాంతి ఎవరు ఇవ్వగలరు? దేవుడిస్తాడు. దేవుడు మాట నువ్వు వింటే నీకు మనశ్శాంతిని దేవుడిస్తాడు. జక్కయ్యకి ఎంతో డబ్బు ఉంది, కానీ తన మనసులో నెమ్మది లేదు. యేసు ప్రభు వచ్చాక నెమ్మది ఆయన జీవితంలో ప్రవేశించింది. నెమ్మదిగా జీవించాడు జక్కయ్య. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు జక్కయ్య లాంటి వ్యక్తులు సమాజంలో, సంఘంలో చాలా మంది ఉన్నారు. ఎలా ఉన్నారయ్య అంటే, వీళ్ళు సంపాదిస్తున్నారే కానీ మనసులో నెమ్మది లేదు. ఆ నెమ్మది నీకు రావాలంటే నువ్వేం చెయ్యాలంటే, యేసు ప్రభువుని నీ హృదయంలోకి, నీ జీవితంలోకి ఆహ్వానించి, నీది గాంధీ ఏదైతే నీ దగ్గర ఉందో అది తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి. ఏం చేయాలండి? ఇచ్చేయాలి. హల్లెలూయా. బాబు, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఎవరితో ఏం చేయలేదు. ఓ ధన్యుడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ పొరుగు వారి సొమ్మును ఆశింపకూడదని వాక్యం చెప్తుంది. అంటే అర్థం ఏంటి? పొరుగువాడిది ఏదైనా సరే మనం తీసుకున్నప్పుడు మన దగ్గర దాన్ని ఉంచుకోకూడదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అప్పులు ఎగ్గొట్టే వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? భక్తిహీనుడంట అప్పు చేస్తాడే కానీ దాన్ని తీరవడంట. ఎంత భక్తి చేస్తే ఉంది నీకు దగ్గర? ఇంకా అప్పులు నువ్వు అడ్డం తిరుగుతున్నావు అంటే, ఇచ్చిన అప్పులకు కూడా అడ్డం మాట్లాడుతున్నావు అంటే నీ భక్తి అంతా వేస్టే. నీకు భక్తి అంతా దండగే. ₹1 అప్పు ఉన్నా సరే ధర్మంగా వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి ధర్మంగా తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలంటే, అడ్డం తిరిగి మాట్లాడకూడదు. అటు పడితే అటు చేయకూడదు. ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? అప్పు తీసుకొని కూడా మళ్ళీ ఇచ్చిన వాళ్ళ మీద తిరిగి కేసులు పెడుతున్నారండి సమాజంలో. నేను బాగా చూస్తున్నాను, ఇప్పుడు నాకు బాగా తలకబడుతుంది. అప్పు ఇచ్చిన వాళ్ళ మీద మళ్ళీ తిరగబడుతున్నారు. అవసరానికి నిన్ను ఆదుకుంటున్నారు కదా, నీ కష్టకాలంలో నీకు ఇస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర నువ్వు తీసుకొని కూడా వాళ్ళ మీద తిరగబడే రోజులు ఉన్నాయండి. ఈరోజు మంచికి తావు లేదు. నువ్వు వస్తువు పెట్టు, పట్టా పెట్టు, లేకపోతే బంగారం పెట్టినా కూడా అడ్డం తిరిగే రకాలు ఈరోజు చాలా మంది తయారయ్యారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏడన్నా అప్పు చేస్తే జక్కయ్య ఏం చేశాడు? అన్యాయంగా సంపాదించాడు, తిరిగి ఇచ్చేసాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనం కూడా ఏం చేయాలంటే, ఎక్కడ కూడా మనం తీసుకున్నది మన దగ్గర ఉంచుకోకూడదు, తిరిగి ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయాలి. అలా ఇస్తేనే నువ్వు పరలోకం పోతావు అని వాక్యం చెప్తుంది. అప్పులున్నోడు పరలోకం చేరడు. వాస్తవం ఈ మాట. హల్లెలూయా. అప్పులున్నోడు పరలోకానికి పోడంట. కాబట్టి అప్పు ఎగ్గొట్టేవాడు భక్తిహీనుడు, పనికి మాలినోడు అని వాక్యం చెప్తుంది. ఆడక్కదీనైనా అప్పు తీరవాలి కానీ ఎగ్గొట్టకూడదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, జక్కయ్య తను ఎంత దగ్గర అయితే తీసుకున్నాడో తిరిగి మళ్ళీ ఇచ్చేసాడు. తన దగ్గర ఉన్నంత పరాయి సొమ్ము వెళ్ళిపోయాక జక్కయ్య జీవితంలో నెమ్మది వచ్చింది. ఆ నెమ్మది ఎందుకు రాలేదు, మనశ్శాంతి ఎందుకు రాలేదంటే, పరాయోడిది ఉంచుకున్నావు కాబట్టి నీకు మనశ్శాంతి రావట్లేదు. పరాయోడు దాడికి ఇచ్చేస్తే నీ మనసులో ఏమవుతుందండి? మనశ్శాంతి వస్తుంది. అందుకే లోకంలో ఒక మాట అంటాడు, ఏమంటారో తెలుసా? అప్పు లేని వాడు ధన్యుడు అంట. అప్పు లేని జీవితం హాయి కలిగిన జీవితం. హల్లెలూయా. మనిషికి నిద్ర పట్టాలంటే ముందు ఏముండకూడదు? అప్పు ఉండకూడదు.
అప్పుంటే నిద్ర పట్టిద్దా? పట్టదు. కాబట్టి నెమ్మది అనేది ఒక అప్పు విషయంలోనే కాదు, చాలా కోణాల్లో నెమ్మది లేకుండా పోతుంది ఈరోజు మనిషికి. డబ్బున్న సుఖం ఉండదండి. కాబట్టి ఆ డబ్బు మనకి నెమ్మదిని తేలేదు. ఆ నెమ్మదిని మనకి ఇవ్వగలిగేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆ నెమ్మది నీకు, ఆ మనశ్శాంతి నీకు కావాలంటే నువ్వు యేసుక్రీస్తుని సహవాసం కలిగి ఉండాలి. నీలో అక్రమమైన దాన్ని తీసేసుకుంటా నువ్వు ముందుకు పోతే నువ్వు దీవించబడతావు అన్నమాట. ఇప్పుడు మనం జక్కయ్యని చూసాం. ఎలాంటి వాడయ్యా అంటే నెమ్మది లేని మనిషి. మరి నెమ్మది కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? రెండో పాయింట్కి వస్తున్నాను. రెండో పాయింట్, ఎవరయ్యా నెమ్మది కలిగిన వాళ్ళు అంటే భక్తుడైనటువంటి రాజు అయినటువంటి దావీదు. ఏంటంట దావీదులో స్పెషల్? దావీదు చిన్నపిల్లవాడు అప్పుడే, యవ్వన కాలంలో, చిన్నపాటి నుంచి యవ్వన కాలంలో కూడా ఆయన ఏం చేశాడంటే చక్కగా గొర్రెలను దోలుకెళ్ళి అడవిలో దోలి ఒక సితార తీసుకొని ఏం చేసేవాడు? పాటలు పాడేవాడు. హల్లెలూయా. ఏం పాడేవాడండి? పాటలు పాడుకునేవాడు. హల్లెలూయా. తంబూరతోను సీతారతోను తండ్రి నిన్ను స్తుతించెదను. తంబూరతోను సీతారతోను తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. ఏం చేసేవాడంటే దావీదు అరణ్యంలో పోయి పాటలు పాడుకుంటా ఉండేవాడు. చాలా మంది బర్రెల చేరులోకి తోలి, ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. వెనకటి రోజుల్లో బర్రెల చేరులోకి తోలి పాటలు పాడుకుంటా ఉండేవాడు. ఇవాళ పాటలు కాదు, చెల్లే చూస్తున్నాడు. బర్రె పోయినా చెల్లుది లేదులే. ఏమండి, ప్రతి దానికి ఏంటి? చెల్లే ముఖ్యం. ఆ రోజుల్లో మేము పిల్లలప్పుడు బర్రెను తోలి నప్పలు ఏరుకొని అవి ఏరుకొని ఇవి ఏరుకొని పుట్టకొడుగులు తోలని, ఇలా అవన్నీ ఏం పట్టట్లే జనాలకి. చెల్లే. దావీదు ఏం చేశాడంటే చక్కగా తన దగ్గర ఉన్నటువంటి మందనంత తోలి, గొర్రెలో బర్రెలో ఆవులో ఎద్దులో మనకు స్పష్టంగా తెలియదు, కానీ దావీదు పశువులు కాపాడు. పశువులను జంతువులను తోలి ఏం చేసేవాడయ్యా అంటే దేవుణ్ణి స్తుతించేవాడు మాట. ఏం చేసేవాడండి? దేవుణ్ణి స్తుతించేవాడు. హల్లెలూయా. దేవుళ్ళో ఆనందించేవాడు, దేవుళ్ళో సంతోషించేవాడు, దేవుళ్ళో తన్మయం పొందేవాడు. అంటే దావీదుకి ఏమి లేదయ్యా అంటే డబ్బు లేదన్న దిగులు లేదు. హల్లెలూయా. ఏమండి, ఈరోజు మనం ఎటుపోయినా మన మనసులో ఒక ఆలోచన ఉంటుంది. ఏంటో తెలుసా? ₹1 ఎటు నుంచి వస్తుంది. ఇవాళ ఇంట్లో ఉంటే చాలా మందికి చాలా బాధగా ఉంది. ఎందుకో తెలుసా? కూలి మునిగింది, పనులు లేవు, కష్టంగా ఉంది, మనం నెమ్మది లేదు. చాలా మందికి పని లేకపోయినా కూడా ఏడుస్తారు. మంచిది కాదంటే లేనప్పుడు మనం ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం. దావీదు అసలు దేని గురించి, డబ్బు గురించి కానీ, గుడ్డ గురించి కానీ, తిండి గురించి కానీ అసలు ఆయనకి బాధే లేదు. ఉన్నదాంతో సంతోషంగా ఉన్నాడు దావీదు. నెమ్మది కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాడండి? నెమ్మది. నెమ్మది ఆడి నుంచి వస్తుందో తెలుసా? ఉన్న దాంట్లో సంతోషపడితే ఎవరికైనా నెమ్మది ఉంటుంది. పరాయి వాడిది ఆశ పెడితే ఉన్న నెమ్మది పోద్ది. హల్లెలూయా. నెమ్మది కలిగి ఉన్నాడు దావీదు. నెమ్మది కలిగి ఉన్నాడు కాబట్టి ఎంత సంతోషంగా ఉన్నాడయ్యా అంటే పాటలు పాడుతున్నాడంట, నాట్యం ఆడుతున్నాడంట, అడవుల్లో, లోయల్లో, ఎడారుల్లో దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట. ఈరోజు ఆ నెమ్మది నీలో ఉన్నదా? హల్లెలూయా.
ఆ నెమ్మది నీలో ఉన్నదండి. చిన్నపిల్లలను చూడండి, వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో. మన మధ్యన నేను కర్నూలు వెళ్ళాను, ఒక ఇంటికి ప్రార్థన చేద్దామని. వాళ్ళ ఇంట్లో ఒక బొడ్డోడు ఉన్నాడు, అడుగు సంవత్సరం ఉంది. వాళ్ళు లేకపోయినా గయ్యని ఏడుపు ఒక్కబట్టాడు. ఆయన పేరంట ఇంగ్లీష్ కూడా నాకు రావట్లేదు. హల్లెలూయా, వివిన్ ఆ బొడ్డోడు పేరు. మరి అది ఎక్కడ కనిపెట్టారు కానీ వివిన్ అంట అబ్బాయి పేరు. బొడ్డోడు చాలా బాగున్నాడు బాబు. ఈ బాబు నిద్రలేసి ఏడుతుంటే వాళ్ళ అమ్మకి అత్త సరదీసి అటు ఇటు అని ఏమి లే, ఎన్ని శనగిత్తనాలు ఆ గిన్నెలోకి వేసి ఇచ్చింది మూతలోకి. ఇంకా ఆ శనగిత్తనాలు మళ్ళీ మేము ఎవరైనా లాక్కుంటామని మెట్లు కింద కూర్చొని ఒక్కోటి ఎంత సంతోషంగా తింటున్నాడు. ఏంటి శనగపప్పులు, ఆ శనగపప్పులు తింటా వాడి సంతోషం చూస్తే నాకు అనిపించింది, నిజంగా ఈడిదే కదా నెమ్మది అంటే. వీడికి మనశ్శాంతి ఉన్నట్టు మనకి ఇలా చికెన్ ముక్కలు తిన్నా మనకి మనశ్శాంతి లేదు, పలావ్ తిన్నా మనశ్శాంతి లేదా, ఇంకా ఏదో పదవి ఉన్నట్టు. హల్లెలూయా, దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఏదో పదవి ఉన్నట్టు, ఏదో బాధ ఉన్నట్టు బాధపడిపోతూ ఉన్నాం. నెమ్మది ఎవరి దగ్గర ఉంటుందయ్యా అంటే చిన్న పిల్లల లాంటి మనసు కలిగిన వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈరోజు దేవుడు మనకి పచ్చడే ఇచ్చాడు, సంతోషపడు. రేపు నీకు చికెనే ఇస్తాడు, సంతోషపడు. మన దగ్గర ఒక 10,000 ఉన్నాయి, సంతోషపడు. 4 లక్షలు ఉన్నాయి, సంతోషపడు. దేవుడు ఇవ్వని దాని గురించి నువ్వు ఆలోచన చెయ్యి బాబు. ఇచ్చిన దానికి ఏం చెయ్యాలి? సంతోషపడాలి. అందుకే ప్రభువు అన్నాడు, ఏ దినముకి కావలసిన ఆ దినం ఆహారం మాకు దయచేయి, ఏ దినముకి ఆ దినానికి. హల్లెలూయా. దావీదు మనశ్శాంతి కలిగి ఉన్నాడు, మనసులో నెమ్మది కలిగి ఉన్నాడు. యోసేపు ఐగుప్తు దేశంలో నెమ్మది కలిగి ఉన్నాడు. తనకేమున్నదో ఏమి లేదో ఏనాడు కూడా యోసేపు ఆలోచించలేదు, దావీదు ఆలోచించలేదు. వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే నెమ్మది కలిగి. వాళ్ళిద్దరు కూడా ఎందుకు పనికిరాని స్థితిలో నుంచి పైకొచ్చిన వాళ్ళే. పైకొచ్చిన స్థితిలో వాడికి నెమ్మది లేదు, అడుగునన్నాడికి నెమ్మది ఉంది. ప్రియమైన దేవుని పిల్లలేరే, నెమ్మది అనేది మన జీవితాల్లో ఉండాలంటే దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనం కలిగి ఉంటే మనం ఒకవేళ లేని వాళ్ళం కానీ దరిద్రులం అయితే కాదు. దేవుడు ఏదో ఒక దినాన్ని తప్పకుండా దావీదుని ఆశీర్వదించినట్టు, యోసేపుని ఆశీర్వదించినట్టు మనల్ని కూడా తప్పకుండా ఆశీర్వదిస్తాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడి యందు ఎవడైతే భయభక్తులు, దేవుడి యందు భయభక్తులు ఏంటంటే ప్రార్థన, విశ్వాసం, సహవాసం, వాక్య జీవితం, ఇవి కలిగి ఉంటాం. దేవుడిని ఆరాధించటం, దేవుడి విషయంలో ఏది చేసినా కూడా అది నెమ్మదే, భయభక్తులు కలిగి ఉండటమే. దావీదు ఆడి పాడి దేవుడి సన్నిధిలో నెమ్మది కలిగి ఉన్నాడు. జక్కయ్య ఐశ్వర్యవంతుడైన నెమ్మది లేకుండా ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనకి శాంతి, నెమ్మది, సమాధానం కావాలంటే ప్రభువుని ప్రతి దినం మన ప్రభుతో కలిసి జీవించాలి. ఆయనతో మనం కలిసి జీవించినట్లయితే, ఆయనను మనం సహవాసం చేసినట్లయితే కృప మనకి శాంతి, నెమ్మది, సహవాసం దయచేయగలదని ప్రభు పేరిట మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు వాక్యమును బట్టి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నాయన ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, వర్ధలింపచేయండి. అయ్యా, నెమ్మది బిడ్డల జీవితాల్లో మీరు దయచేయండి. కోల్పోయినటువంటి మనశ్శాంతిని అనుగ్రహించండి. అయ్యా, కృప సమృద్ధిగా దయచేసి సహాయం దయచేయమని దీవించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.